వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి రాబోయే 6, 10, 15, 20 ఏళ్ల కాలాన్ని 2 గ్రహాలు శాసిస్తాయి. చాలా వరకు మీ జీవితంలో జరిగే 80% పనులన్నిటికీ కూడా ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఉంటే ఒకలాను, ఈ 2 గ్రహాలు ప్రతికూలంగా ఉంటేను ఒకలాను ఉండే అవకాశం ఉంటుంది. ఆ గ్రహాలను ఎలా చూడాలి, ఆ గ్రహాలు ఎలా మీ జీవితాన్ని శాసిస్తాయి, మీ జీవితంలో ఏ సంఘటనల మీద ఆ గ్రహాల ప్రభావం ఉంటుంది అనే కొన్ని ముఖ్యమైన విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు తెలుగులో ఇంత చక్కగా వివరించిన వీడియో ఇది. గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక 2 ప్లానెట్లు రాబోయే మన 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల జీవితాన్ని శాసిస్తాయి. ఈ గ్రహాలు 2 అనుకూలంగా ఉంటే 70% ఆఫ్ లైఫ్ అనేది మనది హ్యాపీగా ఉంటుంది. ఆ గ్రహాలు ఏంటి అంటే లగ్నాధిపతి, దశానాథుడు. ఫస్ట్ మామూలుగా లగ్నాధిపతి అనగానే ఏంటంటే 2 రకాలుగా తీసుకోవాలి. ఒక వ్యక్తి జీవితంలో 30 అంటే మ్యారేజ్ అయ్యే వరకు, కొంతమందికి 25 ఏళ్ళకే మ్యారేజ్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి 35 ఏళ్ళకి మ్యారేజ్ అవుతుంది. అలా కాకుండా యావరేజ్గా 30-32 ఏళ్ళు వచ్చే వరకు కూడా D1 చార్ట్ మాత్రమే చూసుకోవాలి. ఆ D1 చార్ట్లో ఉన్న పరిస్థితులే ఉంటాయి. ఆ వ్యక్తికి 32 ఏళ్ళు, 33 ఏళ్ళు వివాహం తర్వాత D9 చార్ట్ యాక్టివేట్ అవుతుంది. D9 చార్ట్ యాక్టివేట్ అవ్వగానే D9 చార్ట్లో ఏ గ్రహాలు అయితే ఉంటాయో, ఏ కంజంక్షన్స్ అయితే ఉంటాయో ఆ కంజంక్షన్స్ అనేవి చూపించే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి పచ్చి తాగుబోతులా ఉంటాడు, తెగ తాగేస్తూ ఉంటాడు, సిగరెట్లు కాల్ చేస్తాడు, డ్రగ్స్ ఇవన్నీ, అమ్మాయిలు పిచ్చి పిచ్చిగా ఉంటాడు. 32 ఏళ్ళు రాగానే బొట్టెట్టుకుని గుళ్ళో పెళ్ళాం వెనకాల నోరు పూసి తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇదంతా ఎలా వచ్చేస్తుంది మార్పు అంటే D9 చార్ట్ యాక్టివేట్ అయింది. ఇదే రివర్స్ అనమాట. పెళ్లికి ముందు వరకు ఏ అలవాటు లేని వాళ్ళు పెళ్ళైన తర్వాత విపరీతమైన అలవాట్లతో ఉండడానికి ఏంటంటే D1 చార్ట్ బాగుంది, పెళ్లికి ముందు వరకు 32 ఏళ్ళ వరకు బాగానే ఉన్నాడు, D9 చార్ట్ బాగలేదు, అందుకని అలా అయిపోయాడు. కొంతమందికి చూడండి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది స్టార్టింగ్లో ఏం ఉండదన్నమాట. వాళ్ళు ఒక్కసారిగా వివాహమైన 5-6 ఏళ్లకో 4 ఏళ్లకో మనం ఊహించినంత స్థాయికి వెళ్ళిపోతారనమాట. మన దగ్గర పనిచేసిన వాళ్ళు చాలా మంది చెప్పు, 7 వరకు మన డ్రైవర్గా పనిచేసాడరా, స్వీట్ షాప్లో పనిచేసాడరా, లేకపోతే ఏదో పంచర్లు వేసుకుంటూ ప్రతి కూడా ఇప్పుడు సైకిల్ షాప్ పెట్టేశాడరా, చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు కారు నడుపుకుంటూ డ్రైవర్గా ఉండేవాడు 4 కార్లు కొనేసి అద్దెకిచ్చేస్తున్నాడు రా, ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం అనమాట. ఇదంతా కారణం ఏంటంటే 32 ఏళ్ళ తర్వాత వాళ్ళకి D9 చార్ట్ యాక్టివేట్ అయింది, వాళ్ళకి D9 చార్ట్ బాగుంది, దానివల్లే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అయితే ఇది కూడా రివర్స్ జరుగుతూ ఉంటుంది. బాగా ఉన్నవాళ్ళు 30 ఏళ్ళ వరకు సూపర్గా ఉన్నవాళ్ళు పెళ్ళైనాక ఒక్కసారిగా అన్ని ఆస్తులు పోగొట్టుకోవడం, ఒక్కసారిగా అన్ని కోల్పోవడం, ఇలా జరగడానికి కారణం కూడా D9 చార్ట్ సరిగ్గా లేకపోవడం. కాబట్టి ఖచ్చితంగా మీరు జాతకం చూపించేటప్పుడు D1 చార్ట్, D9 35 ఏళ్ళు 32 ఏళ్ల లోపలందరూ కూడా D1 చార్ట్ చూసుకోవాలి. 32 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా D9 చార్ట్ చూసుకోవాలి. అయితే ఇప్పుడు లగ్నాధిపతి విషయానికి వచ్చేసరికి మెయిన్ 35 ఏళ్ళ లోపు వాళ్ళందరూ కూడా D1 చార్ట్లో ఉన్న లగ్నాధిపతి మీ జీవితంలో 35 ఏళ్ల వరకు మీకు జరిగే చాలా విషయాలపై, అంటే ఆరోగ్యం, మీ సంతోషం, మీ మానసిక స్థితి, వీటిలన్నిటికీ కారణం ఆ లగ్నాధిపతి. అతనితో పాటు దశానాథుడు. అలాగే 35 ఏళ్ల తర్వాత D9 చార్ట్లో ఉన్న లగ్నాధిపతి, అలాగే దశానాథుడు మారుతూ ఉన్నాడు. అంటే D1 చార్ట్లో D9 చార్ట్లో ఇద్దరు దశానాథుడు, అంటే దశ అనేది సగం తర్వాత అనుకూలించడం, అంటే ఒకే దశ నడుస్తుంది మీకు 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు. అప్పుడు ఒక సగం బాగుండి సగం బాగోట్లేదు. ఏంటంటే D9 చార్ట్లో ఈ గ్రహం D1 చార్ట్లో బాగోని గ్రహం D9 చార్ట్లో యాక్టివేట్ అయిందనమాట. దానివల్ల ఏంటంటే మీకు ఒక్కసారిగా ఆ దశ అనుకూలత అనేది మారిందనమాట. రాబోయే సంవత్సరాలన్నీ కూడా దశ చేతిలోనే ఉంటాయి. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు, ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిగా ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి.
మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి భోగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్ప దోషం, శని దోషం, లగ్న దోషం, కుశ దోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్ కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. మామూలుగా ఎవరికైనా సరే సూర్య మహాదశ, రవి మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది, చంద్ర మహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది, కుజ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది, బుధ మహాదశ పెద్దది 17 సంవత్సరాలు ఉంటుంది, గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. అలాగే శుక్ర మహాదశ అయితే జీవితంలో 20 సంవత్సరాల పాటు ఉంటుంది, శని మహాదశ అయితే 19 సంవత్సరాలు ఉంటుంది, రాహు మహాదశ అయితే 18 సంవత్సరాలు ఉంటుంది, కేతు మహాదశ అయితే 7 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ దశల్లోనే మనకి జీవితంలో చాలా వరకు మనం ఏం చేయాలి, ఎలా ఎదగాలి, ఇవన్నీ కూడా డిసైడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక దశ ఏమేమి చూపిస్తుంది అంటే చాలా మందికి ఏంటంటే అంతర్దశ, ప్రత్యంతర దశ అంటారు. ప్రత్యంతర దశ, అంతర్దశ ఇవన్నీ కూడా ఏంటంటే దశానాథుడు నాన్న లాంటి అనమాట. అంటే దశానాథుడు మీరు ఏదైనా కొనుక్కోవాలనుకున్నారు, దశానాథుడు ఓకే అంటే ఈ అంతర్దశానాథుడు ఏం కొనాలో డిసైడ్ చేస్తారనమాట. అది ఎలానో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పిన వాటిలో ఏదో ఒక దశని అడుగుతుంది అనుకోండి, ఆ దశానాథుడు డిసైడ్ చేస్తాడు మీ పెళ్లి జరగాలా లేదా. ఒకవేళ పెళ్లి జరగాలి అంటే ఆ దశానాథుడు యాక్సెప్ట్ చేస్తేనే పెళ్లి జరుగుతుంది. లేదంటే ఆ అంతర్దశానాథుడు ఉంటాడు కదా, అంతర్దశానాథుడు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, చాలా మంది చెప్తూ ఉంటారు బుధమహాదశ జరుగుతుంది. బుధుల్లోనే చాలా వరకు మీకు తెలిసిపోద్ది అనమాట. రాబోయే ఇప్పుడు బుధమహాదశ ఎంత అని చెప్తాం, మొత్తం 17 ఏళ్లలో బుధుడు ఒక 3 ఏళ్ళు ఉంటాడు కదా, ఆ బుధుల్లోనే మీకు పాజిటివ్గా ఉందనుకోండి, బుధమహాదశ అంతా పాజిటివ్గా ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్గా ఉందనుకోండి, రాబోయే దశ అంతా కూడా అలాగా ఉంటుందని ట్రైలర్ చూపించేస్తాడు అనమాట. అలాగే బుధుడు మీకు పెళ్లి చేద్దాం అనుకుంటేనే పెళ్ళి అవుతుంది. బుధుడు సరిగ్గా లేడు, బుధుడిలోకి వేరే గ్రహం వచ్చినప్పుడు అంటే శని వచ్చినప్పుడు పెళ్ళి అవుతుందా అంటే శని అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కానీ పెళ్ళి అవ్వదన్నమాట. అంటే ఏం చేస్తుందంటే పెళ్లి చూపులకి వెళ్ళడం, రావడం, సంబంధాలు కుదరకపోవడం ఇలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే దశానాథుడు ఒప్పుకోకుండా మీకు పెళ్లి జరగదు అనమాట. మీ జీవితంలో జరిగే ముఖ్య కార్యమైన పెళ్లి జరగాలన్నా కూడా దశానాథుడు ఒప్పుకోవాల్సింది. ఇక ప్రతిదీ అనమాట మన జీవితంలో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా దశానాథుడి చేతుల్లోనే ఉంటుంది. మీకు ఏదైతే మహాదశ జరుగుతుందో ఆ మహాదశనాథుడు ఒప్పుకుంటేనే అంటే మీరు పిల్లల్ని కనాలనుకుంటున్నారు, ఆ పిల్లల్ని కనాలన్నా, ఆ కన్సీవ్ అవ్వాలన్నా అది కూడా దశానాథుడు బలంగా ఉండాలి. దశానాథుడు బలంగా లేకుండా ఒకవేళ మీకు అంతర్దశానాథుడు బలంగా ఉంటే, దశానాథుడు ఒప్పుకోకపోతే అంతర్దశానాథుడు ఏంటంటే కన్సీవ్ అవడం, 3 నెలలకే అది సరిగ్గా లేకపోవడం, అబార్షన్లు అవడం ఇలా ఏడిపిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఖచ్చితంగా దశానాథుడు అనుకూలిస్తేనే అంతర్దశానాథుడు కూడా అది చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ దశలో మనం ఎవరిని మీట్ అవ్వాలి, అలా మీట్ అవ్వడం వలన మనకి మెటీరియలిస్టిక్గా అంటే డబ్బుల పరంగా బాగుంటుందా లేదా, డబ్బుల పరంగా వాళ్ళకి మనం పోగొట్టుకుంటామా, ఇది కూడా దశానాథుడి చేతుల్లోనే ఉంటుంది. మొత్తం మనం లవ్ కానీ లేకపోతే మనం పాత జీవితంలో వదిలేసిన ఎక్స్ లవర్స్ని కానీ లేకపోతే పాత డబ్బులు ఏమన్నా ఉంటే అవి రావడం కానీ, ఏదైనా అమ్మితే డబ్బులు రావడం కానీ ఇదంతా కూడా దశానాథుడి చేతుల్లోనే ఉంటుంది. లగ్నాధిపతి, దశానాథుడు వీళ్ళిద్దరి చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట. అంతర్దశ అంటారు. అంతర్దశ ఏంటంటే ఆ డబ్బులు రావాలంటే దానికోసం కొన్ని పాజిటివ్స్ క్రియేట్ చేస్తారు. ఆ డబ్బులు అంటే వాళ్ళు అనుకూలంగా ఉండడం, రేపు ఇచ్చేస్తాను, ఎల్లుండి ఇచ్చేస్తాను అని చెప్పడం అంతే. నిజంగా వాళ్ళు ఇవ్వాలంటే మాత్రం లగ్నాధిపతి, దశానాథుడు బలంగా ఉండాల్సిందే. అలాగే మనకి ఏదైనా సమాజ ఇబ్బంది ఉందన్నమాట, ఊళ్ళో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మనకి హెల్ప్ కావాలి, బయట ఇంట్లో వాళ్ళకి హెల్ప్ కావాలన్నా, సొసైటీలో హెల్ప్ కావాలన్నా మనకి ఎంతమంది హెల్ప్ చేస్తారు, మన వెనకాల ఎంతమంది నిలబడతారు, అది ఒక ఊర్లో కావచ్చు, క్యాస్ట్లో కావచ్చు, రిలీజియన్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎంతమంది నిలబడతారు అనేది కూడా మన దశానాథుడి మీదే డిపెండ్ అవుతుంది. మన దశానాథుడు కనుక బలంగా ఉంటే
ఖచ్చితంగా మన వెనకాల బోల్డ్ మంది సపోర్ట్ ఉంటుంది. మనకి చాలా వరకు ఏదైనా ఇబ్బందులు వస్తే నలుగురు వచ్చేస్తారనమాట. అలా కాకుండా మనకి దశానాథుడు బలహీనంగా ఉంటే అంతర్దశ ఎంత బాగున్నా సరే వాళ్ళు జస్ట్ వచ్చి యాక్ట్ లైక్ అంటే మనకి మంచి వాళ్ళలాగా యాక్ట్ చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా తర్వాత మనకు గోతులు చేస్తారు. చాలా వరకు మనకి చాలా కళ్ళు ఉంటాయి అనమాట. రకరకాల బైకులు కొనుక్కోవాలి, అది ఏ బైక్ కొనుక్కోవాలో కూడా దశానాథుడే డిసైడ్ చేస్తాడు. అంతర్దశానాథుడు ఏం చేస్తాడంటే ఆ కలర్ ఆ మోడల్ డిసైడ్ చేస్తాడనమాట. అంటే టీవీఎస్ కొనుక్కోవాలా, గ్లామర్ కొనుక్కోవాలా, పల్సర్ కొనుక్కోవాలా, ఇదంతా డిసైడ్ చేసేది అంతర్దశానాథుడు అనమాట. కానీ ఆ బైక్ కొనుక్కోవడానికి కావాల్సినంత డబ్బులు సమకూరడం, దానికి మనకి ఎర్నింగ్స్ రావడం, ఇదంతా కూడా దశానాథుడి చేతిలోనే ఉంటుంది. అలాగే కార్స్ విషయానికి వస్తే మనం ఏదైనా కారు కొనుక్కోవాలనుకుంటున్నాం. ఆ కారు కొనుక్కోవాలంటే ఆల్టో కార్ నుంచి ఆడి కార్ వరకు ఏ కారు కొనుక్కోవాలి అదంతా కూడా అంతర్దశానాథుడు డిసైడ్ చేస్తాడు. కానీ దశానాథుడు దానికి అమౌంట్ ఇస్తాడు. ఖచ్చితంగా దానికి సంబంధించిన అమౌంట్ అంతా కూడా దశానాథుడు. మీకు అమౌంట్ లేకుండా మీరు ఏ కారు కొనుక్కోవాలంటే ఉపయోగం ఏముంది? దశానాథుడు కనుక దాన్ని గ్రాంట్ చేస్తేనే అంతర్దశానాథుడు ఏ టైప్ ఆఫ్ కార్ కొనుక్కోవాలి, ఏ కలర్ కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా అంతర్దశానాథుడు డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి దశానాథుడు మన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా అంటే మనం లగ్జరీ లైఫ్ సంబంధించి ఏదైనా గోవా వెళ్దాం, లేకపోతే మాల్దీవ్స్ వెళ్దాం, లేకపోతే యూరప్ ట్రిప్ వెళ్దాం, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. వీటిలన్నింటికి కూడా ఆ ట్రిప్ ఆ టైంలో ఎంజాయ్ చేయాలన్నా ఆ దశానాథుడు అనుకూలత ఉండాలి. అంతర్దశానాథుడు ఏంటంటే ట్రిప్కి వెళ్ళాలి మీరు అని దశానాథుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత అంతర్దశానాథుడి చేతిలో ఏముంటుందంటే ఏ ఊరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఫ్లైట్కి వెళ్ళాలి, ట్రైన్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా అంతర్దశానాథుడు. అక్కడ కంఫర్ట్ ఉండడం, అక్కడ ఇబ్బంది పడడం, వెళ్ళడం వరకు అనమాట. అక్కడ ఎలా ఉంటారు ఏంటి అంతా కూడా అంతర్దశానాథుడి చేతిలో ఉంటుంది అనమాట. అయితే చాలా వరకు లగ్నాధిపతి బాగుంటే అంతర్దశానాథుడి ఎఫెక్ట్ చాలా వరకు తక్కువే ఉంటుంది అనమాట. లగ్నాధిపతి దశానాథుడే చాలా చాలా అవసరం. అయితే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మనకి హార్ట్ అటాక్ లేకపోతే ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్లు ఇలా పెద్ద పెద్ద వ్యాధులన్నిటికీ కూడా చాలా వరకు దశలు స్టార్టింగ్లోనే దానికి బీజం పడిపోతుంది అనమాట. ఆ దశానాథుడి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని ఎంత సివియారిటీకి తీసుకెళ్ళాలి, వాటిని ఏ టైంలో వాటిని బయట పెట్టాలి, ఇదంతా కూడా అంతర్దశానాథుడి చేతిలో ఉంటుంది. దశానాథుడు కనుక ఇవి ఇవ్వకపోతే అంతర్దశానాథుడు ఏమీ చేయలేరు. కాబట్టి దశానాథుడు అంత ఇంపార్టెంట్. అలాగే మనం ఏదైనా సరే పాత దశలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సపోజ్ ఒక వ్యక్తి బుధమహాదశ నుంచి కేతుమహాదశకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అనుకోండి. ఆ వ్యక్తికి ఏంటంటే లేకపోతే శనిమహాదశ నుంచి బుధమహాదశకి వస్తున్నాడు అనుకోండి. ఇలా వచ్చే వ్యక్తి ఆ దశ నుంచి ఇంకో దశకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆ దశలో ఉన్నవి ఈ దశకి రాగానే వెంటనే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒక దశ స్టార్టింగ్లో రాహుమహాదశ మొదలైంది, మీకు రాహులో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఆ దశ ఎండ్ అయ్యే వరకు 20 ఏళ్ళు కూడా హెల్త్ ప్రాబ్లం అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఆ అంతర్దశలో మీకు కొంతవరకు అనుకూల గ్రహాలు వచ్చినప్పుడు కొంతవరకు లైట్గా అంటే ఆ నొప్పిని కొన్నాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో ట్రీట్మెంట్ పనిచేయడం, అవి పర్లేదు అనిపించడం, ఇలా మళ్ళీ అది రిపీట్ అవ్వడం, ఇలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మన హ్యాపీనెస్, అలాగే మనం ఎవరిని మీట్ అవ్వాలి, రోజు ఇవాళ లేవగానే మనం ఆనందకరంగా ఉంటామా, మీట్ అయిన పీపుల్ వల్ల మనకి మంచి జరుగుతుందా, లేకపోతే వాళ్ళతో గొడవలు అవుతాయా, ఫైనాన్షియల్గా లాస్ అవుతామా, ఫైనాన్షియల్గా గెయిన్ అవుతామా, ఈరోజు మనకి ఇమోషనల్గా డిస్టర్బెన్స్లు ఉంటాయా, ఇమోషనల్గా హ్యాపీగా ఉంటామా. చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా కూడా తారాబలం మీదో, ఈరోజున్న నక్షత్రం మీదో, అష్టమనో నవమనో దశమనో ఇలా తిథుల మీదో ఇలా డిపెండ్ అవుతారు. కాదు, అదంతా కూడా డిసైడ్ చేసేది దశానాథుడే. ఆ దశానాథుడి వల్లే మనం హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి జాతక చక్రంలో లగ్నాధిపతి దశానాథుడు మన హ్యాపీనెస్ మొత్తాన్ని గవర్నర్ చేస్తారు. అంతర్దశానాథుడు ఏంటంటే వీళ్ళకి చెప్పినట్టుగా యాక్ట్ చేస్తాడంతే. అంటే ఏంటంటే ఇప్పుడు ఇతను బాధపడాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయమన్నప్పుడు అంతర్దశానాథుడు దానికి సంబంధించిన సిచ్యువేషన్లన్నీ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు మనకి ఈ దశ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అవ్వాలా, లేకపోతే డైవర్స్ అయిపోవాలా, ఫైనాన్షియల్గా ఐపీ పెట్టేయాలా, ఇది లేకపోతే మనం ఒకసారిగా అద్భుతమైన విజయాలు సాధించాలా, పెద్ద పెద్ద హౌస్ కట్టుకోవాలా, ఇదంతా కూడా దశానాథుడి చేతిలోనే ఉంటుంది. లగ్నాధిపతి దశానాథుడు అని పిలిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి.
అలా కాకుండా అంతర్దశానాథుడు ఏం చేస్తాడంటే మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఆ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఇదంతా కూడా అంతర్దశానాథుడు గవర్న్ చేస్తాడు. దశానాథుడు యాక్సెప్ట్ చేస్తేనే మీకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మీరు ఉండాలా పోవాలా, సడన్ డెత్, ఇవన్నీ కూడా దశానాథుడి చేతిలోనే ఉంటాయి. కానీ అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మాత్రం దశానాథుడి పర్మిషన్తో అంతర్దశానాథుడు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ఎందుకు ఎంత డీప్గా ఈ వీడియోని డిస్కస్ చేస్తామంటే ప్రతి ఒక్కరు మన జీవితంలో జరిగే 70% గోచారం ఉంటుంది కదా, ఆ గోచారం ఒక 30%. ఈ సంవత్సరంలో మన గురువు బాలేదు, శని బాలేదు, రాహు బాలేదు, ఇది 30% ఎఫెక్ట్ చూపిస్తారు. 70% మన లైఫ్లో జరిగే అన్ని విషయాలు కూడా లగ్నాధిపతి అలాగే దశానాథుడి చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ఎలా చూసుకోవాలంటే ఒక రకం కాదు. D1 చార్ట్లో 35 ఏళ్ల వరకు, D9 చార్ట్లో 35 ఏళ్ళ తర్వాత లైఫ్ బలాలను బట్టి ఉంటాయన్నమాట. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ మంత్రాలు చదువుకోవడం, వాళ్ళ జపాలు చేయించుకోవడం వలన ఆ సంవత్సరం అంతా, లేకపోతే మీకు ఏదైనా బ్యాడ్ టైం వచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది.